వెల్కమ్ టు సొసైటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సామరస్యంగా స్నేహపూర్వకంగా కౌన్సిల్ సమావేశాలు జరగాలని, అందరూ నంద్యాల పురపాలక సంఘం అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్త ముఖ్యమని, ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించిన సబ్ కలెక్టర్ చాద్ పాజ్పై. ఘనంగా డాక్టర్ బద్రిస్ జయ సూపర్ స్పెషాలిటీ ఆర్థో హాస్పిటల్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. జనవరి 23న నంద్యాల టౌన్ హాల్లో నిర్వహించనున్న స్వాతంత్ర సమర యోధుల సంస్మరణ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన డాక్టర్ ఉదయ్ శంకర్. చౌక్ మసీద్కు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లను ముస్తాక్ అహ్మద్ సృష్టించుకుని తప్పుద్రోవ పట్టిస్తున్నాడని, ఇది సరికాదని పేర్కొన్న మసీద్ పెద్దలు. నంద్యాల పురపాలక సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్క కౌన్సిలర్ స్నేహపూర్వకంగా సామరస్యంగా ఉంటూ కౌన్సిలర్ సమావేశాలు నిర్వహించుకోవాలని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమీక్షా సమావేశం స్థానిక కౌన్సిలర్ సమావేశ భవన్లో మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మహబూనిసా అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి శాసన మండలి సభ్యులు ఇసాక్ బాషా, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంషవలి, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశంలో ముందుగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషాకు మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్, వైస్ చైర్మన్లు, కౌన్సిల్ సభ్యులు పుష్పగుచ్చాలతో సాదర స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ, ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత మొదటిసారి కౌన్సిలర్ సమావేశానికి రావడం సంతోషంగా ఉందన్నారు. కౌన్సిలర్లు అందరూ స్నేహభావంతో సామరస్యంగా ఉంటూ నంద్యాల పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించాలని కోరారు. నంద్యాల పట్టణంలో శానిటైజర్ నిర్వహించాలని, సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ సమావేశం కౌన్సిలర్లు కోరారు. పట్టణ ప్రణాళిక విభాగం వారి ద్వారా దురాక్రమణకు గురైన వాటిని తొలగించాలని, రోడ్ల విస్తరణ చేయాలని కౌన్సిలర్ దేశం సులోచన కౌన్సిలర్ దృష్టికి తీసుకువచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోషయ్య మరియు త్రివిధ దళాధిపతి అయిన బిపిన్ రావత్ల మృతికి సంతాపంగా కౌన్సిల్ సమావేశంలో సంతాపం ప్రకటిస్తూ మౌనం వహించారు. నంద్యాల పట్టణంలో నెలకొన్న పలు సమస్యలను కౌన్సిలర్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని త్వరలో పరిష్కరించాలని కౌన్సిలర్లు కోరారు. చైర్పర్సన్ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండా కౌన్సిలర్ ఆమోదం పొందడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ను చెప్పిన విధంగా పెంచి ఇవ్వటం సంతోషంగా ఉందని సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు కౌన్సిలర్ అనూష తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కార్యాలయ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా మొదటిసారిగా సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్సీ గారికి స్వాగతిస్తూ సభను ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడుతుందిగా. సభకు నమస్కారం. వేదిక అందించిన చైర్పర్సన్ మహబూనిసా మేడంకు, మిగతా ఆఫీసర్స్కు, నా ముందున్నటువంటి ఆల్ కౌన్సిలర్స్కు అందరికీ నా శుభాభివందనలు. నేను నా పేరు ఇసాక్ బాషా, కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన అభ్యర్థి. నేను ఎమ్మెల్సీగా చేసినప్పుడు నేను శాసనమండలిలోనే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 5 రోజుల కింద అక్కడ సమావేశాలు పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను మొట్టమొదటిసారిగా ఈ సమావేశానికి, ఈ కౌన్సిల్కు నేను రావడం జరిగింది. నేను రెగ్యులర్గా మీ కౌన్సిల్ సమావేశాలు చూస్తూ ఉంటాను. నాకు చాలా సంతోషం ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈసారి సీనియర్స్ ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. కొత్త వాళ్ళు కూడా ఈ సీనియర్స్కు తగ్గిపోకుండా, తక్కువ కాకుండా అన్ని రకాలుగా అనుభవంగా ఉండే వ్యక్తుల లెక్క అన్ని సమస్యలు ఈ కౌన్సిల్లో నంద్యాల టౌన్ సమస్యలన్నింటినీ చర్చిస్తూ ఉంటాను. నేను అందరికీ కృతజ్ఞతలుగా ఉన్నాను. మీరు సామరస్యపూర్వకంగా నంద్యాలను అభివృద్ధి పదంలోకి నడిపి
ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో కౌన్సిల్ సమావేశాలు సజావుగా జరుపుకుంటా చేసుకుంటారని చెప్పేసి నేను అందరినీ ఆశిస్తూ ఉన్నాను. మరొకసారి నేను అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. అలాగే అందరికీ అడ్వాన్స్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కూడా తెలుపుతూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ నాకు ఈ భాషకు సెలవు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన నంద్యాలలో 3 పాజిటివ్ కేసులు రావడం జరిగింది. ఇది దృష్టిలో పెట్టుకొని మన నంద్యాల పట్టణ ప్రజలు మనమందరము మన బాధ్యతగా మాస్క్ మరియు శానిటైజర్ ఉపయోగించే విధంగా దాన్ని మోటివేట్ చేయాలని కోరుకుంటూ అజెండా స్టార్ట్. సభకు నమస్కారం. మరి ఫస్ట్ టైం ఎమ్మెల్సీగా ఇషాక్ బాషా గారు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మనం ఈరోజు నేను అధ్యక్షుల దాని నుండి కమిషన్లో ఒకటి కోరుతా ఉన్నాను. ముఖ్యంగా కమిషనర్ గారు మన మున్సిపాలిటీలో టీపీఓ సెక్షన్ అనేది ఉందా లేదా అనేది కౌన్సిల్కు డౌట్ వస్తుంది. ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్స్ పీరియడ్ అనేది చాలా కాలం పాటు జరిగింది. మరి అలాగే ఈ రోజుకి మనము కౌన్సిల్ లోకల్ బాడీ ఫామ్ అయి 10 months అయింది. మనం 10th మీటింగ్ జరుపుకుంటా ఉన్నాము. మరి ఈ రోజుకి కూడా ఎంక్రోచ్మెంట్ అనేది టౌన్లో ఎక్కడా కూడా జరగట్లేదు. ముఖ్యంగా ఎన్జిఓస్ కాలనీలో ఈరోజు టీనేజ్ అమ్మాయిలు కాదు కదా, లేడీస్ బయటికి రాలేని పరిస్థితి. ఈరోజు ఇళ్లలో నుండి కాంపౌండ్ వాళ్ళు నిలబడాలంటే ఈవినింగ్ ఏదో పని అయిన తర్వాత రావాలంటే కూడా చాలా కష్టంగా ఉందని చెప్పేసి చాలా మంది ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంక్రోచ్మెంట్ అనేది ఫస్ట్ నా వార్డు నుండే స్టార్ట్ చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఎంక్రోచ్మెంట్ టౌన్ వైడ్ కూడా మేము ఎన్జిఓస్ కాలనీ నుండి కరెక్ట్ టైంకి 5 minutes ముందు బయలుదేరితే కూడా 1/2 hour 40 minutes ఇక్కడికి పడతా ఉంది. అంటే మన మున్సిపల్ గేట్ బయటికి వెళ్తూనే ఉండే పద్మావతి నగర్ మనకు మెయిన్గా ఉంది ఇవాళ. మరి అక్కడ కూడా ఒక వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్ క్రాస్ చేయడానికి 5 నుండి 10 minutes టైం పడతా ఉంది. మరి ఈ రోజు టీపీఓ సెక్షన్ ఉందా లేదా అనేది మాకు డౌట్ వస్తుంది. ముఖ్యంగా ఈ రోజులు అంటే మరి స్టాఫ్ అనేది తక్కువగా ఉందని చెప్తున్నాం. మరి ఈ రోజు సచివాలయం వచ్చాక ప్రతి సచివాలయంలో కూడా ఒక ప్లానింగ్ సెక్రటరీ ఉంటున్నారు కాబట్టి మరి దీని మీద మీరు ఎన్ని రోజులకు ఈ సమస్యను కంప్లీట్ చేస్తారని చెప్పేసి కూడా ఈ రోజు ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. మరి మీకు ఎంత టైం కావాలి? మనకు దీనికి డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి కూడా లేదు ఇవాళ. మరి మీరు ఎన్ని రోజులు దీన్ని క్లియర్ చేస్తారు? ముఖ్యంగా ఈ ఎంక్రోచ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే ఫస్ట్ నా ఎన్జిఓ స్థానంలోనే స్టార్ట్ చేయమని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ మీరు దీన్ని ఎంతలోగా క్లియర్ చేస్తారు ఈ ప్రాబ్లమ్ని? టీపీఓ సెక్షన్ ద్వారా దీనికి మీ ద్వారా వాళ్ళను నేను క్లారిటీ ఇవ్వమని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు మన కౌన్సిల్కు నూతనంగా విచ్చేసినటువంటి కౌన్సిల్ సభ్యులు కాంట్రాక్టర్ ఇసాక్ బాషా గారికి సభ్యులందరి పక్షాన స్వాగతం సుస్వాగతం. గౌరవ చైర్పర్సన్ ద్వారా ఇప్పుడే మాజీ చైర్పర్సన్ గారు సోదరి సులోచనమ్మ గారు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కు కమిషనర్ ద్వారా వారి యొక్క సమస్యను తెలియజేయడం జరిగింది. ఇది వారి సమస్య కాదు, వారి యొక్క వార్డు సమస్య కాదు, మొత్తం పట్టణానికి సంబంధించినటువంటి సమస్యగా మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఈ యొక్క నిర్మాణాలు అక్రమంగా జరుగుతూ ఉన్నాయి. వాటిని సక్రమం చేసి వీలైనంత వరకు ప్రజలకు సమస్యలు లేకుండా చూడమని చెప్పేసి మీ ద్వారా కమిషనర్ గారిని మరియు టౌన్ ప్లానింగ్ సిబ్బందిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. వైఎస్ నగర్ నందమూర్ నగర్ పోయే రోడ్లో ఎంకరేజ్మెంట్ చేయమని మీకు ఇంకా చాలాసార్లు తెలియజేస్తాను అధ్యక్ష. దాని గురించి ఇంకా ఇంతవరకు రెస్పాన్స్ లేదు. దయచేసి దాన్ని ఎంకరేజ్మెంట్ తెలియజేయాలి. రోడ్డు మీదకి వచ్చినారు, యాక్సిడెంట్లు అవుతున్నాయని మీకు తెలియజేసిన అధ్యక్ష ఇంత ముందుకు. ఇప్పుడు దాన్ని మాకుగా చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. Chairperson and Commissioner. I also have same problems regarding encroachments and even road from overbridge Donapalle to till Raitnaram end is so worst. So you can take some action on this and repair the roads as well as encroachments which has been taken place in my place. Because it is newly merged into municipality. If it goes like this, it will be a problem in near future, and it will be same situation as it is in Nandyal. So again we have to widen the roads again by paying the encroachers. So if you take action
at the initial stage, it will be very good. That's all from my side. Thank you. ఓకే. సభకు నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మా అన్న ఇసాకన్న గారు శాసనమండలి సభ్యులుగా కౌన్సిల్ సమావేశానికి రావడానికి ఇక్కడికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. రోడ్డు వెంట చిన్న చిన్న షెడ్లు కొట్టాలు వేసుకున్న విషయము మీ అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. బహుశా మీరు చాలాసార్లు ఆ ఏరియాలోనే తిరుగుతుంటారు అధ్యక్ష. ఎక్కువ టైమింగ్స్ ఆ ఏరియాలోనే మీరు పోతుంటారు వస్తుంటారు అధ్యక్ష. ఈరోజు కొత్తగా వాళ్ళు వేసుకోలేదు అధ్యక్ష. వాళ్లకు సరైన సౌకర్యాలు కల్పిస్తూ వాళ్లకు పూర్తి హక్కులు కల్పిస్తూ మీరు ఎక్కడైనా వాళ్ళను అక్కడి నివసించే ప్రజల ఇష్టపూర్వకంగా మీరు వాళ్ళను అక్కడి నుంచి తరలిస్తామంటే నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ అది ఒక నంద్యాలలో ఆ ఒక్క వార్డులోనే రోడ్డు ఎంట లేవు అధ్యక్ష. మీరు రైల్వే స్టేషన్ ఎంట రాండి అధ్యక్ష, లేవు అధ్యక్ష. బస్ స్టాండ్ నుంచి వెళ్ళండి అధ్యక్ష, లేవు అధ్యక్ష. కేవలం అదొక వార్డులోనే లేవు అధ్యక్ష. ప్రతి వార్డులో ఉన్నాయి ఈ సమస్యలు. ప్రత్యేకంగా ఆ వార్డులోనే తొలగించడం అనేది సమంజసం కాదని నేను చెప్తున్నాను అధ్యక్ష. దయచేసి ఇది మీరు దృష్టిలో ఉంచుకుంటారని నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు కౌన్సిల్ వచ్చినటువంటి ఇషాక్ భాష గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, వార్డులో అధ్యక్ష నేను ప్రతిసారి ఎంక్రోచ్మెంట్ గురించి చెప్తున్నాను అధ్యక్ష. మా వార్డులో కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళంతా త్వరగా దాన్ని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, నేను పోయిన కౌన్సిల్లో నుంచి ఒక ఎంక్రోచ్మెంట్ గురించి చెప్తూనే ఉన్నాను అధ్యక్ష. రెండోసారి కూడా కౌన్సిల్ అయినాను అధ్యక్ష. ఇంతవరకు ఆ సమస్య మాత్రం టౌన్ ప్లాన్ వాళ్ళు పరిష్కరించడం లేదు అధ్యక్ష. దాని మీద కొంచెం శ్రద్ధ తీసుకొని తొలగించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. బాగోగుల కోసమే ఇక్కడ రావడం జరిగింది. మనందరికీ తెలుసు ఎలా మన పద్మావతి నగర్, సంజీవ నగర్ ఇప్పుడే చెప్పారు సులోచన గారు, ఇలా ఒక్క చోటే కాదు ఎన్నో చోట్ల ఈ ఎంక్రోచ్మెంట్స్ వల్ల అందరూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి నిజంగానే మన టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆసిఫ్ గారు వస్తారా లేక రారా వివరిస్తూ ఇది నిజంగానే టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఎన్ని రోజుల్లో మాకు క్లియర్ చేస్తారో, నెక్స్ట్ మీటింగ్ అలా చేయగలుగుతారో లేదో అనే సందేహం వాళ్ళందరికీ ఉంది. దయచేసి దీన్ని క్లారిటీ ఇవ్వాల్సిందిగా కమిషనర్ గారిని కోరుకుంటున్నాను. వీళ్ళు చాలా మంది కూడా ఈ యొక్క ఎంక్రోచ్మెంట్స్ గురించి, ఆక్రమణ గురించి, ముఖ్యంగా రోడ్డు ప్రక్కన ఆక్రమణలు, ఈ రోడ్డు పక్కన ఉండేటువంటి కొత్తగా బళ్ళు రావడము, ఈ యొక్క బడ్డీలు పెట్టడం వల్ల ట్రాఫిక్ విపరీతంగా అంతరంగా అవుతూ ఉంది. అది పూర్తిగా మన దృష్టిలో ఉంది. గౌరవ సభ్యులందరూ కూడా ఏకీభావంతో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ముందుగా ఎన్జిఓ కాలేజీలో మేడం గారు చెప్పినట్టుగా ప్రారంభించి దీనికి ఒక టైం టేబుల్ లేక ఒక మేజర్ రోడ్డు 8 రోడ్లు తీసుకుని, ఉదాహరణకి మనకి వైఎస్ఆర్ నగర్ రోడ్డు కానివ్వండి, ఎస్బీఐ కాలనీ రోడ్డు, ఎన్జిఓ కాలనీ రోడ్డు, అదేవిధంగా టెక్కే రోడ్డు, ఆ విధంగా అక్కడ రోడ్డు తీసుకొని ముఖ్యంగా 8 రోడ్లు తీసుకొని 8 రోడ్లు 8x3 రోజులు చెప్పిన మన టైం టేబుల్ ఇప్పుడే రేపు ప్రకటిస్తాం మేము. దాని ప్రకారంగా ఉన్నప్పుడు దయచేసి సభ్యులు ఎవరు కూడా కొంతమంది ఇబ్బంది పడ్డప్పటికీ కూడా టోటల్ పట్టణం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్కరూ ఇంటర్వ్యూ కాకుండా ఉండాలని వచ్చాయని కోరుతున్నాం. సాధ్యమైనంత వరకు కూడా తక్కువ మంది ఇబ్బంది పడ్డప్పటికీ కూడా ఎక్కువ లాభం వచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాము. పద్మావతి గారు, శ్రీనివాస్ నగర్లో ఎంత ఎంక్రోచ్మెంట్ జరుగుతూ ఉందంటే ఏ రకంగా చేస్తూ ఉన్నారంటే కాలువల పైన గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫార్మర్లు పెడతాము. కనీసం అది ఇప్పుడు మీరు ఎంక్రోచ్మెంట్ తీయడానికి పోతూ ఉన్నారు, ఒక ట్రాన్స్ఫార్మర్ కాలువ పైన ఉందంటే ఏ రకంగా మీరు క్లియర్ చేయగలుగుతారు? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా మీరు ఇంటిమేట్ చేసి అసలు ఆ రకంగా ఇలా పెట్టగలుగుతూ ఉన్నారు ట్రాన్స్ఫార్మర్లు కాలువ పైన. నాకైతే మీరందరూ చూసిన ఇక్కడ ఉండే వాళ్ళందరూ 2, 3 పద్మావతి నగర్లోనే ట్రాన్స్ఫార్మర్స్ డ్రైనేజ్ పైన ఉన్నాయి. డ్రైనేజ్ పైన ఎంక్రోచ్మెంట్ ప్రైవేట్ పర్సన్ చేయడం అనేది తప్పు. డిపార్ట్మెంటల్ వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ను డ్రైనేజ్ మీద పెట్టడం అనేది వాళ్ళ ప్రెమిసెస్లో ట్రాన్స్ఫార్మర్ ఉండాలండి. వాళ్ళు మన ప్రెమిసెస్లోకి వచ్చి డ్రైనేజ్ మీద పెట్టడం అనేది ఎంత ప్రాబ్లం అయితే ఉందో ఒకసారి నేను మీ ద్వారా దృష్టికి తీస్తూ ఉన్నాను. మొన్ననే శ్రీనివాసనగర్ సెంటర్లో కూడా ఒక చిన్న బ్యానర్ కట్టడానికి పోయి కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది, అందరికీ తెలిసే ఉంటుంది. అది ఇప్పుడే కమిషనర్ గారు స్వచ్ఛందంగా రేపటి నుంచే కార్యాచరణ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అబ్జెక్షన్ చేయకుండా అందరూ స్వచ్ఛందంగా
తమ ఎంకరేజ్మెంట్స్ను వాళ్ళే తీసుకొని మున్సిపాలిటీ వాళ్ళకి సహకరించమందిగా కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం. ముందుగా ఈరోజు ఫస్ట్ టైం మన కౌన్సిల్ సభ్యులకు ఇచ్చేసినటువంటి ఇషాక్ బాషా అన్న గారికి కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ సార్. అలానే ఈరోజు మనం చూసినట్టయితే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కరోనాతో ఎంత ఆర్థిక వ్యవస్థ బాగలేనప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు పెన్షన్దారులకు 2250 నుంచి 2500కు చేయడం జరిగినది. ఫస్ట్గా థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చిన మాట నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలానే ఈరోజు మనం చూసినట్టయితే ఈ నెలలో మనకి 2 బాధాకరమైన విషయాలు ఉన్నాయి. ఒకటి మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రోసయ్య గారు చనిపోవడం, మరి ఇంకొకటి మన దేశం కోసం ఎంతో శ్రమించి ఈరోజు అకస్మాత్తుగా చనిపోయినటువంటి మన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ గారికి మరియు తోటి సైనికులకు ఈరోజు మన కౌన్సిల్ తరఫున ఒక 2 నిమిషాల పాటు వాళ్ళకి సంతాపం తెలియజేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అధ్యక్ష, మన ప్రభుత్వము ఓమైక్రాన్ అరికట్టడానికి అన్ని విధాలుగా రెడీగా ఉంది. బట్ మన ప్రజలు దానికి సహకరించి భౌతిక దూరాన్ని పాటించి మాస్కులు శానిటేషన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలానే న్యూ ఇయర్ వేడుకలు అని చెప్పేసి ప్రజలు ఎక్కడ గుంపు కూడకుండా కరోనా వ్యాప్తి చెందకుండా తోడ్పడతారని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఓకేమ్మా. అధ్యక్ష, ప్యాచింగ్ వర్క్ ఈరోజు మా వార్డులో 3, 5 వార్డు కలిపినట్టు ప్యాచింగ్ వర్క్ జరుగుతుంది. అది చిన్న ప్యాచింగ్ వర్క్ కాదు, పెద్దదే. దానికి ఇంతకుముందే మనము కౌన్సిల్లో పెట్టాము, అది పాస్బుల్గా చేసినారు. కొంచెం లేట్ అయినా కానీ అది రోడ్డు కంప్లీట్ చేస్తే బాగుంటుందని నేను మనవి చేసుకుంటున్నాను. అది పూర్తిగా రోడ్డు వేయడానికి కృషి చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఆ రోడ్డుకు సహకరించినటువంటి మన చైర్పర్సన్ గారికి, మన గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే వార్డులో కొంచెం వైర్ తీగలు, మన కరెంటు తీగలు కిందికి ఉన్నాయి. మన వార్డుకైతే ఇంతవరకు కూడా మన సచివాలయంలో ఎలక్ట్రిసిటీ అతను లేడు. అతనికి సురేష్ అని చెప్పినారు కానీ 1 వీక్లో కూడా రావడం లేదు. వార్డులో సమస్యలు అయితే కొంత ఎక్కువనే ఉన్నాయి. మన ఎమ్మెల్సీ సార్ కూడా మన ఏఈ గారికి, ఏడీ గారికి చెప్పడం జరిగింది. అక్కడ నేనైతే ఆ సూపరింటెండెంట్తో మాట్లాడి ఈ సమస్యను త్వరగా నా దృష్టికి అయితే రాలేదు. ఒక 10 డేస్ బ్యాక్ కూడా స్కాన్ సెంటర్ బాగానే పనిచేస్తూ ఉండింది. నేను ఇమ్మీడియట్గానే మాట్లాడి ఆ శ్రీనివాసులు సూపరింటెండెంట్ గారితో మాట్లాడి నేను దాన్ని క్లియర్ చేసే మీకు ఏ విషయం కూడా తెలియజేస్తాను. ఎమ్మెల్సీ ఇషాక్ అన్న గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అధ్యక్ష, శానిటేషన్ వర్కర్స్కు 42 మందికి తీసుకున్నారంటున్నారు అధ్యక్ష. వీళ్ళు ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నారు అధ్యక్ష? నా వార్డుకు పంపించండి అని చెప్పబట్టి నేను 2 మంత్స్ నుంచి అధ్యక్ష చెప్పబట్టి ఏ రోజు కూడా ఇంతవరకు నా వార్డుకు విజిట్ రాలేదు అధ్యక్ష. ఏమి మనకు 42 మందికి తీసుకున్నారు అధ్యక్ష. వీళ్ళు రోజు పని చేస్తూ ఉన్నారా? చేయడం లేదు అధ్యక్ష. ఏమి ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నారు అధ్యక్ష? వీళ్ళు మనకు కాంటాక్ట్ బేసిస్ కింద తీసుకున్నాం అధ్యక్ష. వీళ్ళకి మనమేమో కంటిన్యూగా డబ్బులు చెల్లిస్తున్నాం అధ్యక్ష. చెల్లించేటప్పుడు మనం వీళ్ళు పని చేస్తా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవడం మనకు ఉంది కదా అధ్యక్ష. అధ్యక్ష, మీరు కూడా డైలీ వార్డ్ వైజ్ మరి విజిట్ వస్తే మీకు తెలిసిపోతే సమస్యలు అధ్యక్ష. వార్డులో మా సమస్యలు తెలుస్తాయి. ఎందుకంటే చాలా ఇబ్బంది ఉంది అధ్యక్ష. మనకు అసలు వార్డులో శానిటేషన్ అనేది అసలు పనే వర్క్ చేయడం లేదు అధ్యక్ష. అలాగే మన ఎమ్మెల్సీ ఇషాక్ బాషాకు నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అధ్యక్ష, మా వార్డులో వర్క్ టెండర్ వేసినారు అధ్యక్ష. అది ఇంతవరకు ఆయన మొదలు పెట్టారు అధ్యక్ష. అది మీకు కూడా చెప్పినాము, కమిషనర్ సార్ చెప్పినాము. అది కొద్దిగా చెప్పి మొదలు పెట్టిస్తే బాగుంటుందని నేను ఈ సభ తరఫున కోరుతున్నాను. ఇషాక్ బాషా గారికి ధన్యవాదాలు. ఈరోజు మన కౌన్సిలింగ్కి వచ్చినందుకు ఫస్ట్ సారి ఇషాక్ బాషా అన్నయ్య గారికి ధన్యవాదాలు. ఇప్పుడు నా వార్డు 24వ వార్డు సమస్య ఏంటంటే సింట్ తీయడం లేదు మేడం అధ్యక్ష. కంపల్సరీ సింట్ తీయాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అనారోగ్య పాలవ్వకుండా ప్రజలు తీస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అదేవిధంగా టీచర్స్ కాలనీలో ఖాళీ స్థలాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ స్థలాలు ఉండడం వల్ల వాటిలో చెత్త వేయడము, ప్రజలు నీళ్లు ఉండడము, దోమలు ఎక్కువ ఉంటున్నాయి. దానికి కమిషనర్ గారికి కోరుకుంటున్నాను, దానికి పరిష్కరించాలని తెలియజేసుకుంటున్నాను. మా వార్డులో 26వ వార్డులో 27వ వార్డు నుంచి వాళ్ళు ఎన్నికైన అధ్యక్ష వాళ్ళు వాళ్ళ వార్డులో పని చూసుకోకుండా మా వార్డులోకి వచ్చి దిన్నం మాది అని తెలిసి అడ్డం తరలేదు. ఏంది అధ్యక్ష? అది
నిన్న బోరింగ్ చెడిపోతుంటే బోరింగ్ నుంచి నేను కమిషనర్ గారిని వాళ్ళని లేక అప్లై చేసుకుని నేను చేసుకునే అధ్యక్ష. వాళ్ళు వచ్చి చేస్తున్నారు. చేస్తుంటే వాళ్ళు వచ్చి ఆడ నిలబడతారు అధ్యక్ష. ఏమనంటే కమిషనర్ గారిని గోడ కట్టమనండి, మేము రాము, అది అని చెప్పి మాట్లాడతారు అధ్యక్ష. ఏంది అధ్యక్ష పద్ధతి ఇది? ఒక లైట్లు స్తంభాలకు చూస్తారు మా వాటిలోకి వచ్చి, వాళ్ళ వాటిని చూసుకొచ్చు కదా అండి. వాళ్ళ వాటిని విడిచిపెట్టి మా వాటిలోకి వచ్చి మాట్లాడేది అధ్యక్ష. అది నేను అడుగుతాను అధ్యక్ష మీద. జరుగుతుంది. నీటి సమస్య కానీ ఇక్కడ శానిటేషన్ సమస్య కానీ మనకు మళ్ళీ రాకుండా దీని మీద కంప్లీట్ గా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇద్దరు డీఎల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల డివిజన్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను నంద్యాల సబ్ కలెక్టర్ చాద్ బాజ్పేయి తెలిపారు. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు తగు కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నంద్యాల డివిజన్ పరిధిలోని అధికారులు, మండల అధికారులు నేరుగా వచ్చి తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి రావద్దని సబ్ కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు నంద్యాల డివిజన్ స్థాయిలోని అధికారులతో కోవిడ్ పై మరియు నూతన సంవత్సర వేడుకల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనాతో మనం పోరాడాల్సి ఉందని, నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలని కోరారు. నంద్యాల డివిజన్ పరిధిలోని అధికారులు, మండల అధికారులు నేరుగా వచ్చి తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి రావద్దని సబ్ కలెక్టర్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము కోవిడ్ గురించి మీటింగ్ పెట్టాము. నిన్న నంద్యాలలో కూడా 4 కేసెస్ వచ్చింది అండ్ నౌ కంటిన్యూస్లీ దీస్ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్. సో దేర్ ఆర్ సమ్ వెరీ ఇంపార్టెంట్ డెసిజన్స్ that we convey to the officers. First of all, it will be completely a decentralized approach this time. Anybody who is tested positive or is symptomatic, they first of all we will try to put them in home quarantine only. And along with that home isolation kit which has some medications that will be given to them, and continuous monitoring will be there by ANM, ASHA workers. If the saturation level falls and if they have more symptoms, then only they will be shifted to hospitals or to the local COVID care centers where we are trying to provide oxygen facilities in every village. ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈ థర్డ్ వేవ్ ప్రిపేర్డ్నెస్ గురించి. సో మనం ఆల్రెడీ ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసినాము. అక్కడ ఉండే లోటుపాట్లన్నీ కూడా గమనించినాము. సో ఇవన్నీ థర్డ్ వేవ్లో ఏం జరగకుండా ఏమేమి చేయాలి అనేది ప్రతి ఆఫీసర్తో సబ్ కలెక్టర్ రివ్యూ చేయడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లా ఆసుపత్రిలో ఏర్పాట్ల గురించి ఈ థర్డ్ వేవ్ ప్రిపేర్డ్నెస్ గురించి నేను చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మన జిల్లా ఆసుపత్రిలో టోటల్గా 90 కోవిడ్ బెడ్స్ ఉన్నాయి. అంటే 70 బెడ్స్ వచ్చేసి సెంట్రల్ ఆక్సిజన్ బెడ్స్, 20 బెడ్స్ వచ్చేసి ఐసీయూ. ఇందులో పీడియాట్రిక్, నియోనటల్ కూడా వెంటిలేటర్ సహాయంతో మనకు ఐసీయూ బెడ్స్ ఏర్పడటం జరిగింది. సో రిగార్డింగ్ ఆక్సిజన్ అయితే మనకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ 6 KL ఆక్సిజన్ ప్లాంట్ మన హాస్పిటల్లో ఉంది. ఆ ఒక్క 6 KL ప్లాంట్తోనే మనము ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ను చాలా అద్భుతంగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆక్సిజన్ అందరి పేషెంట్లకి. ఇప్పుడు 6 KLకి అదనంగా మనకు 10 KL ఆక్సిజన్ ప్లాంట్ ఒకటి వస్తుంది. ఇప్పుడు మనకు టోటల్గా లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లు 2 ఉన్నాయి, పిఎస్ఏ ప్లాంట్స్ 3 ఉన్నాయి. ఇవి కాకుండా అదనంగా మనకు 115 బల్క్ సిలిండర్స్ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా 120 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉన్నాయి. కాబట్టి ఏ పేషెంట్కైనా మనము ఆక్సిజన్ లేదు అని చెప్పడం అనేది జరగదు. ఈ హాస్పిటల్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. నంద్యాల పట్టణం బాలాజీ కాంప్లెక్స్ మధుమని నర్సింగ్ హోమ్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బద్రిస్ జయ సూపర్ స్పెషాలిటీ ఆర్థో హాస్పిటల్ను శాసన మండలి సభ్యులు ఇసాక్ బాషా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మహబూనిసా, వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ మధుసూదన రావు ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. నంద్యాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు నూతనంగా హాస్పిటల్స్ ప్రారంభించడం శుభ పరిణామమని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఈ హాస్పిటల్లో పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించే బృహత్తర పథకమైన ఆరోగ్యశ్రీ ఉండటం సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో వైద్యం కొరకు మహానగరాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా అన్ని హంగులతో ఆధునికతతో నూతనంగా ఏర్పాటు చేసిన జయ ఆర్థో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను అందుబాటులోకి తీసుకువచ్చిన డాక్టర్ బద్రీస్, డాక్టర్ కవితకు ప్రత్యేక శుభాభివందనాలు తెలిపారు. ప్రజలు ఈ వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొత్త హాస్పిటల్ గత 10 రోజుల నుంచి హాస్పిటల్స్ ఓపెనింగ్ పరంపర జరుగుతూ ఉంది. ఎంతో శుభ పరిణామం. ఈరోజు జయ ఆర్థో హాస్పిటల్ కొత్త హంగులతో కంప్లీట్గా రెనోవేషన్ చేసి మధుమణి హాస్పిటల్ పక్కకు ఈరోజు మళ్ళీ పునఃప్రారంభం జరుగుతూ ఉంది. చాలా సంతోషకరమైన విషయం. నంద్యాలలో హాస్పిటల్స్ డాక్టర్ మధుసూదన్ గారు చెప్పినట్లు ఎంతో అవసరం ఉంది. ఇక్కడ అన్ని రకాల కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా ప్రతి హాస్పిటల్ వస్తూ ఉంది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పడము చాలా సంతోషదాయకము. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడం వల్ల అన్ని రకాలుగా ప్రజలకు ఎంతో సేవ చేసినట్లుంటుంది. నేను మరొక్కసారి డాక్టర్ బద్రీష్ గారికి, వాళ్ళ మిస్సెస్ కవితా మేడం గారికి అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతూ ఈ హాస్పిటల్ ఇంకా నూతన ఎక్విప్మెంట్స్తో ఇంత బాగా జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈనాడు నంద్యాల పట్టణం బాలాజీ కాంప్లెక్స్లో జయ ఆర్థో హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. దీనికి బద్రీష్ గారి నేతృత్వంలో, డాక్టర్ కవిత గారి నేతృత్వంలో ప్రారంభించబడింది. ఈ సేవలను నంద్యాల పట్టణ ప్రజలు వినియోగించవలసిందిగా కోరుతూ వారికి డాక్టర్కు శ్రీమతి కవిత గారికి శుభాభినందనలు తెలుపుతున్నాము. అందరికీ నమస్కారం. డాక్టర్ బద్రీష్ గారు మరియు కవిత గారు గతంలోనే నంద్యాల పట్టణ ప్రజలకు వాళ్ళ సేవలను మున్సిపాలిటీ ఆపోజిట్లో వాళ్ళ హాస్పిటల్ ద్వారా మనకు అందించడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త పద్ధతిలో నూతనంగా మధుమణి హాస్పిటల్ పక్కనే ఆధునిక పద్ధతుల ద్వారా నంద్యాల పట్టణ ప్రజలకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. జయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్థోపెడిక్ డివిజన్ ఇప్పుడు మధుమణి నర్సింగ్ హోమ్ పక్కకే వచ్చింది. డాక్టర్ బద్రీష్, డాక్టర్ కవిత వాళ్ళ సారథ్యంలో ఆర్థోపెడిక్ డివిజన్ని ఆరోగ్యశ్రీ అనుసంధానం చేస్తూ నంద్యాలలో బాలాజీ కాంప్లెక్స్లో కొత్తగా స్థాపించబడింది. ఈ సేవలను తీసుకోవాలని బద్రీష్, కవిత కమిటెడ్గా బాగా వర్క్ చేస్తారు. ప్రజలకు సేవ చేయడమే మన యొక్క ముఖ్యమైనటువంటి బలం, ఆయుధం. ప్రజలకు మనం ఎంత చక్కగా సేవ చేస్తే ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. డబ్బు బై ప్రోడక్ట్, సేవనే ఫస్ట్గా మలుచుకొని మనము సేవ చేయాలనేది చిన్న సలహా ఇస్తూ నమస్కారం. బాలాజీ కాంప్లెక్స్లో మధుమణి నర్సింగ్ హోమ్ పక్కన ఉన్నటువంటి ఆవరణలో కొత్తగా ఇక్కడ కన్సల్టేషన్ రూమ్స్, ల్యాబ్, ఫిజియోథెరపీ, ఆపరేషన్ థియేటర్స్ అన్నీ కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. నంద్యాల మన ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ ఇషాక్ గారు, నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మహమ్మద్ ఈసా గారు, తర్వాత వైస్ చైర్మన్ వెంకటేశ్వర శ్రీధర్ గారు, మా ఐఎంఏ నాయకులందరూ కూడా కలిసి ఈ హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అక్కడ నిర్వహించిన విధంగానే ఇక్కడ కూడా అన్ని రకాలైనటువంటి ఆరోగ్యశ్రీ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు కాబట్టి ఆర్థోపెడిక్కి సంబంధించి, యాక్సిడెంట్స్కి సంబంధించినటువంటి ఆపరేషన్లన్నీ కూడా ఇక్కడ చేయడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మేము ఆరోగ్య జయ స్పెషాలిటీ హాస్పిటల్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ఇక్కడికి మార్చడం జరిగినది. ఈరోజు జయ ఆర్థో హాస్పిటల్ మొత్తము అన్నీ మనము ఆధునిక ఎక్స్రే, ల్యాబ్, ఫిజియోథెరపీ అన్నీ ఇక్కడ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. మరియు ఆరోగ్యశ్రీ సేవలు, ఈహెచ్ఎస్ సేవలు మధుమణి హాస్పిటల్ వారి అనుసంధానంతో అవి కూడా కొనసాగబడుతున్నాయి. సో మెరుగైన ఆపరేషన్ థియేటర్, మెరుగైన వసతులు అన్నీ మనం ఇంకా ఎక్కువ అడ్వాన్స్గా మనం ఇక్కడ చేయబోతున్నాము. సో ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. జయ ఆర్థో హాస్పిటల్లో నంద్యాల పట్టణంలో క్యాంపస్ మార్పు చేయడం జరిగింది. నిజంగా ఈ సందర్భంగా డాక్టర్ బద్రీష్ గారికి, డాక్టర్ కవిత గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వైద్య సేవలు అనేది నిజంగా భగవంతుని తర్వాత వైద్యుడే సామాన్య మానవునికి ఒక అవసరం. అటువంటి ఈ పవిత్రమైన వృత్తిని చేపట్టిన వారిద్దరూ నిజంగా అభినందనీయులు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర సమరయోధుల సంస్మరణ సభను నంద్యాల పట్టణం మున్సిపల్ టౌన్ హాల్లో జనవరి 23వ తేదీ సాయంత్రం 4:30 నిర్వహించడం జరుగుతుందని, ఈ సభను విజయవంతం చేయాలని డాక్టర్ ఉదయ్ శంకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మహబూనిసా, పట్టణ ప్రముఖులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల జీవిత విశేషాలను ప్రజలకు పరిచయం చేసేందుకు నంద్యాలలోని టౌన్ హాల్లో నిర్వహించనున్న ఆజాదీ కా అమృత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కర్నూలు జిల్లాలోని స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాలతో కూడిన వివరాలు, జీవిత విశేషాలు తదితర అంశాలు తెలియజేయబడతాయని పేర్కొన్నారు. ఖాదర్బాద్ నరసింగరావు స్మారక సమితి, సంఘమిత్ర సేవా సమితి, రాష్ట్ర సేవికా సమితి మరియు నంద్యాల పురపాలక సంఘం వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారాలు. అందరికీ తెలిసిందే, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా దేశమంతటా కూడా స్థానికంగా ఆ రోజు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి మన పెద్దల్ని పరిచయం చేయడం, వారి గురించి సమాజానికి తెలపడం మన బాధ్యత. ఈ సందర్భంగా జనవరి 23 ఆదివారం సాయంత్రం 4:30 గంటలకి టౌన్ హాల్లో కర్నూలు జిల్లా స్వాతంత్ర సమరయోధుల సంస్మరణ సభ ఒకటి ఏర్పాటు చేయడం అయింది. ఖాదర్బాద్ నరసింగరావు స్మారక సమితి, సంఘమిత్ర సేవా సమితి, రాష్ట్ర సేవికా సమితి ఈ సంస్థల ఆధ్వర్యంలో నంద్యాల పురపాలక సంఘం యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం జరుగుతుంది. మన కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి స్వాతంత్ర సమరయోధుల యొక్క జీవితాల్ని, వారి యొక్క అద్భుతమైన ఘట్టాలని సంస్మరించుకోవడం మన విధి. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ఎంపీ శ్రీ పోచా బ్రహ్మానందరెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, అలాగే సబ్ కలెక్టర్ శ్రీమతి చహద్ బాజ్పాయ్ గారు, ఇంకా అనేక మంది పెద్దలు వస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు నంద్యాలలో పురపాలక సంఘంలో ఆహూతులైనటువంటి కార్పొరేటర్స్ అందరినీ కూడా ఆహ్వానించి వారి యొక్క సంపూర్ణ సహకారాలు అభ్యర్థించడం కోసం రావడం జరిగింది. ఈరోజు స్వాతంత్ర సమరం కోసం పోరాడిన ఎందరో త్యాగదల జీవితాలను వెలికి తెచ్చేందుకు ఖాదర్బాద్ నరసింహం సంఘమిత్ర సేవికా సమితి వారు పూనుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. పట్టణ ప్రజలు, జిల్లాలోని ప్రతి ఒక్కరూ వచ్చి 23వ తారీఖు టౌన్ హాల్ నందు సాయంకాలం 4 గంటలకు ప్రోగ్రాం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి మన స్వాతంత్రం కోసం పోరాడిన పెద్దల జీవిత విశేషాలని తెలుసుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నంద్యాల పట్టణంలోని చౌక్ మస్జిద్కు చెందిన స్థలంకు సంబంధించిన సర్వే నెంబర్లు వాస్తవాలు కావని, తన వద్ద ఉన్న డాక్యుమెంట్స్ సరైనవేనని సదరు ఇక్రా స్కూల్ నిర్వాహకుడు ముస్తాక్ అహ్మద్ పేర్కొన్నాడని చౌక్ మస్జిద్ పెద్దలు జావేద్ ఖండించారు. ఈ మేరకు శుక్రవారం వారు చౌక్ మస్జిద్కు సంబంధించిన స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్ల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జావేద్ మాట్లాడుతూ చౌక్ మస్జిద్కు చెందిన స్థలం సర్వే నెంబర్ 2179 ప్రకారం అన్ని ఆధారాలతో కూడిన డాక్యుమెంట్లను వక్ఫ్ బోర్డు రికార్డులలో, జిల్లా కలెక్టర్ కార్యాలయ రికార్డులలో ఉందని తెలిపారు. అయితే ఇక్రా స్కూల్ నిర్వాహకుడైన ముస్తాక్ అహ్మద్ నకిలీ డాక్యుమెంట్లను సృష్టించుకొని అధికారులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని, ఇది సరికాదని వారు తీవ్రంగా ఖండించారు. మస్జిద్కు సంబంధించిన వివరాలను మీడియాకు మస్జిద్ పెద్దలు వెల్లడించారు. నిన్న జరిగిన ప్రెస్ మీటు ముస్తాక్ అహ్మద్ వాళ్ళు చూపించిన ఏవేవో డాక్యుమెంట్లు ఉన్నాయి, దాని గురించి మాట్లాడడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. వాళ్ళు 2179 సర్వే నంబర్ ఎవరి పేరు మీద ఉంది అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇది 1963 గజెట్ అండి, 1963 గజెట్. దాంట్లో ఇక్కడ 2179 అని ఉంది సర్వే నంబర్, 2179 సర్వే నంబర్. ఏమి అదే సర్వే నంబర్ రిలేటెడ్ పాస్బుక్, అదే సర్వే నంబర్ పాస్బుక్. ఓకే, దీంట్లో కూడా 2179 అనేది మెన్షన్ చేసి మసీదు మాన్యం అని చూపించారు. ఇది వక్ఫ్ బోర్డ్ రిలేటెడ్ రికార్డు. మసీదు
వక్ఫ్ బోర్డుది అని చెప్పి మసీదు మాన్యం అని ఉంది. మొన్న తీసుకున్న డాక్యుమెంట్ కూడా ఇదే చెప్తుంది. ఈ రోజు వరకు కూడా 63 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రికార్డ్ చేంజ్ కాలేదు. ఈ రికార్డు అట్లాగే ఉంది. సో ఈ రికార్డు చేంజ్ కాకుండా మాకు ఉన్న రికార్డు ఇవి. వాళ్ళు మార్చుకున్నారు, ఎవరి పేర్ల మీద అయ్యాయి అంటున్నారు. అది వాళ్ళు ఎక్కడ సృష్టించారో ఎక్కడి నుంచి తెచ్చారో వాళ్ళకే తెలియాలి. వక్ఫ్ బోర్డులో కలెక్టర్ ఆఫీస్లో పాస్బుక్ల ప్రకారంగా వెళ్తే ఇప్పటికి కూడా రికార్డు ప్రకారంగా 2179 సర్వే నంబర్ది మసీదు మాన్యము వక్ఫ్ బోర్డుదే అని ఉంది. 2018లో మీరు వక్ఫ్ ఫండ్ కట్టలేదు, అందుకోసం మిమ్మల్ని తీసేశారు అనేది వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వక్ఫ్ ఫండ్ కట్టలేదు అని చెప్పిన వాళ్ళకి ఇదిగోండి 2018లో మేము లాస్ట్ కట్టిన వక్ఫ్ ఫండ్. ఇక్కడ ఏమని రాస్తుంది, పెయిడ్ 2017-18 బై లాస్ట్ ఇయర్ ఎక్సెస్ అమౌంట్ మేము కట్ చేశాము, పే చేశాము 3000 అని ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చి 2017లో అప్పుడు కట్టిన దాంట్లో 10,207 రూపాయలు ఎక్సెస్ ఉంది అని చూపిస్తున్నాం. మేము వక్ఫ్ ఫండ్ ప్రతి సంవత్సరం కడుతున్నా కానీ మేము ఇదివరకు ముందు చెప్పినట్టు కక్ష సాధింపుతో మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళుంటే నాకు లీజ్ ఇవ్వరు అనే ఆలోచన ఆయన అప్పుడున్న ప్రభుత్వంలో టీడీపీ వాళ్లకు మభ్యపెట్టి ఆయన బాగా ప్రెషర్ చేసి కక్ష సాధింపుగా మమ్మల్ని తీయించేశారు. 2018 నుంచి మేము లేము. 2018 నుంచి ఆయన ఏమైంది, అమౌంట్ ఎలా ఖర్చు అయ్యింది అనేది అడుగుతున్నారు. దాని ముందు కూడా మసీదుకు సంబంధించిన పొలాలు కానీ దానికి సంబంధించిన షాపులు కానీ అన్నిటికీ ప్రతి సంవత్సరము చార్టెడ్ అకౌంట్తో ఆడిట్ చేయించి వక్ఫ్ ఇన్స్పెక్టర్ ఆడిట్తో ఆడిట్ చేయించి మేము ప్రతి సంవత్సరం సబ్మిట్ చేస్తున్నాం ప్రూఫ్స్. 1963 నుంచి ఏ రోజైతే గజెట్ ఈ ప్రాపర్టీ చౌక్ మసీద్ ఉందో ఈ రోజు వరకు ఒక్క సెంటు కూడా అమ్మిన దాఖలాలు లేవు, ఏమీ లేవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామరస్యంగా స్నేహపూర్వకంగా కౌన్సిల్ సమావేశాలు జరగాలని, అందరూ నంద్యాల పురపాలక సంఘం అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్త ముఖ్యమని, ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించిన సబ్ కలెక్టర్ చాద్ పాజ్పై. ఘనంగా డాక్టర్ బద్రిస్ జయ సూపర్ స్పెషాలిటీ ఆర్థో హాస్పిటల్ను ప్రారంభించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. జనవరి 23న నంద్యాల టౌన్ హాల్లో నిర్వహించనున్న స్వాతంత్ర సమర యోధుల సంస్మరణ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన డాక్టర్ ఉదయ్ శంకర్. చౌక్ మసీద్కు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లను ముస్తాక్ అహ్మద్ సృష్టించుకుని తప్పుద్రోవ పట్టిస్తున్నాడని, ఇది సరికాదని పేర్కొన్న మసీద్ పెద్దలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.